గాయపడినటువంటి వారందరినీ కూడా చేర్పించడం జరిగింది. మణి తన యొక్క మనోభావాలను అన్నీ కూడా పొందుపరిచింది ఈ సమయంలో. అలా వాళ్ళందరూ కూడా అక్కడ చికిత్స అనంతరం 12 రోజులు ప్రేగ్ హాస్పిటల్‌లో ఉన్నారు. అక్కడి నుంచి తిన్నగా మెర్టిల్ బీచ్‌కొచ్చారు. మెర్టిల్ బీచ్‌లో ఉండకుండా హ్యూపన్ డ్యూన్స్, ఇది ఎలిజబెత్ ప్యాటర్సన్ తండ్రి ఉండేటటువంటి ఇల్లు. 2 అంతస్తుల మేడ. చాలా బావుంటుంది. అంటే ఆ ఫోటో నా దగ్గర అవైలబుల్‌గా లేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. పైకి వెళ్ళలేదు మేము కూడా వెళ్ళినప్పుడు. అంటే బాబా గది ఒకవైపు, మెహరా గది ఒకవైపు ఉందట. పైనుంచే చూసాం మేము. అక్కడ బాబా ఒక గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. మెహ్రా, అలాగే ఎలిజబెత్ ప్యాటర్సన్ అందరూ కూడా ఒక్కొక్క గదిలో అక్కడ వాళ్ళు అంటే చికిత్స అనంతరం వాళ్ళు కోలుకోవడానికి అక్కడ విశ్రాంతిలో ఉన్నారు. అలా యూపన్ జూన్స్‌లో ఉన్న సమయంలో బాబా గదిలోకి ఎవరిని పిలిస్తే వాళ్ళే వెళ్ళేవారు. మణి, రానో మొదలైనటువంటి స్త్రీలందరూ కూడా డాక్టర్ గోహెర్ వీళ్ళందరూ ఈ పరిచర్యలు అంటే గాయపడిన వారందరికీ కూడా పరిచర్యలు చేస్తూ, వాళ్ళ పనులు చేస్తూ, వాళ్ళకి సహాయం చేస్తూ, వాళ్ళకి ఏం కావాలో అది చూస్తూ వీళ్ళు రోజంతా విశ్రాంతి లేకుండా గడుపుతున్నారు. బాబా పిలిచినప్పుడల్లా బాబా గదిలోకి వెళ్ళేది మణి. ఒకరోజు సడెన్‌గా బాబా గదిలోకి వెళ్ళిన మణిని చూసి బాబా చాలా ఆశ్చర్యపోతూ, "ఏమిటిది? ఇలా తయారయ్యావేమిటి? ఏమైంది నీకు? ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకున్నావా?" అని గట్టిగా గద్దించేసరికి అనుకోని అవాంతరానికి అక్కడ అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అక్కడున్న స్త్రీలందరూ మణి వైపు చూసారు. ఏమిటి బాబా బాబాను కలవరపరిచిందేమిటి అని. బాబా అంటున్నారు, "నీ కళ్ళ కింద నల్లటి వలయాలొచ్చాయి. నీ బుగ్గలు అన్నీ లోపలికి పోయాయి" అని అంటే ఆయన చేతి సైగలు చేస్తూ, అంతేకాకుండా ముఖంలో ఆవిడ యొక్క రూపం ఎలా తయారైందో, ముఖ కవళికల్లో ఆయన సైగలు చేస్తూ, ముఖంలో చూపిస్తూ అక్కడ వర్ణిస్తున్నారు. ఇలా చిక్కిపోయి భయంకరంగా తయారయ్యావు అని చూపించారు. ఏం జరిగింది? వాట్ ఈస్ ద మ్యాటర్ విత్ యూ అంటూ అడిగారు. మణి, "ఏం లేదు బాబా, ఏం లేదు. అయినా నాకేం తెలీదు బానే ఉన్నాను" అంటుంది. అంటే బాబా అంటారు, "తింటున్నావా?" అంటే "యెస్ బాబా తింటున్నాను" అంటుంది. అప్పుడు బాబా మిగిలిన అక్కడ ఉండేటటువంటి స్త్రీలందరినీ బయటికి పంపించి డాంకిన్‌ని పిలిపిస్తారు. డాంకిన్ వస్తాడు. సాధారణంగా మనకందరికీ తెలుసు. పురుషులు స్త్రీలను నేరుగా చూసే అవకాశం ఉండదు వాళ్ళకి. ఎప్పుడూ కూడా స్త్రీ మండలి అంటే భారతదేశంలో ఉన్నప్పుడు స్త్రీ మండలి వాళ్ళందరూ కూడా ఏకాంతంగానే ఉండేవారు. అవసరమైతే తప్ప మణి అలాంటి వాళ్ళు మాత్రమే బయటకొచ్చేవారు. అది కూడా చాలా రేర్‌గా ఉండేది. ఆ సమయంలో డాంకిన్ వచ్చి "ఏమిటి బాబా ఎందుకు పిలిచారు?" అని అటెన్షన్‌లో నిలబడ్డాడు. బాబా ఏం చెప్తారో దాన్ని ఆచరించడమే వాళ్ళ పని. డాంకిన్‌ని చూసి బాబా అంటున్నారు, "డాన్, నిలబడి ఏం చేస్తున్నావు? ఆమెను చూడొకసారి" అన్నారు. పాపం డాంకిన్‌కసలు అర్థం కాలేదు. మణిని చూడడమేమిటి అనుకుని ఆవిడ వైపు చూసి తిరిగి బాబా వైపు ముఖం పెట్టాడు. కనిపించడం లేదా? ఆమె కళ్ళ కింద నల్లటి వలయాలొచ్చేసాయి. బుగ్గలు లోపలికి పోయాయి అంటూ సైగలు చేస్తూ ఇలా కుంటుతూ నడుస్తోంది అన్నట్లుగా కూడా మంచం మీద పడుకుని సైగలు చేసి చూపించారు డాంకిన్‌కి. సెకండ్ అండి.
రికార్డింగ్ మర్చిపోయాను. ఆవిడ దానికి సమాధానం చెప్పలేదు బాబా చెప్పిన మాటలకి. అప్పుడు బాబా అంటారు, వెళ్ళు, ఆమెకు మంచి బలమైన విటమిన్ టాబ్లెట్స్ ఇయ్యి. బలంగా అవ్వాలి. టానిక్ కూడా ఇయ్యి. బాగా తయారవ్వాలి అన్నారు. డాంకిన్ సమాధానం చెప్పలేదు. నేను చెప్పింది వినపడిందా? మళ్ళీ గట్టిగా అడుగుతున్నారు. డాంకిన్ సందర్భం ఏమిటి సందర్భం? ఎందుకింత సడెన్‌గా బాబా నన్ను పిలుస్తున్నారు? ఎందుకంటే అక్కడ పురుష మండలి వారు కానీ, స్త్రీ మండలి వారు కానీ ఎక్కడా ఎవరికీ ఖాళీలుండవు. ఎప్పుడూ కూడా ఖాళీలుండవు. ఇప్పుడు నలుగురు పేషెంట్స్‌ని చూసుకోవాలి. కాబట్టి ఎవ్వరు కూడా వాళ్ళకి సపర్యలు చేయడము, మిగిలిన పనులు చేయడము వీటిలోనే బిజీగా ఉన్నారు. డాంకిన్ ఏమీ సమాధానం చెప్పలేదు. బాబా మళ్ళీ అడుగుతున్నారు. ఏం నేను చెప్పింది వినపడిందా లేదా? యెస్ బాబా. కానీ ఆమెకు విటమిన్స్, టానిక్ కాదు. ఆమెకు కావాల్సింది విశ్రాంతి, మార్పు, పరిసరాల్లో మార్పు అన్నాడు. బాబా అంటున్నారు, ఓహ్! నీకు కాస్త పిచ్చి ఉంది అంటూ అక్కడున్న వాళ్ళ వైపు తిరిగి, ఆమెకు విటమిన్స్, టానిక్ ఇవ్వమంటే అతడు విశ్రాంతి, మార్పు అంటూ సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నాడు. చూడు, నేను చెప్తున్నాను విటమిన్స్ టాబ్లెట్స్ పట్ల. అలాగే టానిక్ కూడా ఆమెకు ఇయ్యి అన్నారు గట్టిగా. అప్పుడు ఇంక డాంకిన్, అలాగే బాబా, మీరు చెప్పారు కనుక నేనిస్తాను. సరే అంటూ వెళ్ళిపోయాడు. అవి తీసుకొచ్చి బాబాకిచ్చాడు. అవి రాగానే మణి పట్ల బాబా బాబాకున్నటువంటి ప్రేమ, దయ, ఆ కేర్ అంటే ఆ శ్రద్ధ వీటితో మణిని పిలిచి మందులతో పాటు అనేక సూచనలిచ్చారు. ఏ ఏ సమయాల్లో ఏమేం వేసుకోవాలి, రోజుకు ఎన్ని సార్లు వేసుకోవాలి, ఇలా బాబా ఆవిడకు సూచించారు. కానీ ఇవన్నీ విన్న మణి నిజంగా తల తిరిగిపోయింది. అసలు నిజానికి ఎక్కడ ఖాళీ లేని సమయంలో మరికొన్ని పనులు అప్పచెప్పినట్లే అయింది. కాబట్టి అవన్నీ నిజానికి నాకవసరం లేదు. నిజంగానే నాకు విశ్రాంతే కావాలి. కానీ బాబా చెప్పినట్లు చేయడం నిజంగా చాలా కష్టమైంది. లంచ్‌కి ముందు 10 నిమిషాల ముందు వేసుకోవాలి. అలాగే మరొకసారి వేసుకోవాలి. ఇలా రోజులో కొన్నిసార్లు టానిక్ వేసుకోవాలి, మెడిసిన్స్ వేసుకోవాలి, లేదా విటమిన్ టాబ్లెట్స్ వేసుకోవాలి. ఇలా హ్మ్. ఏ టైము, ఏమిటి అనేది దాని మీద దృష్టి పెట్టడానికి కొంత సమయం వెచ్చించవలసి ఉంటుంది. లంచ్ ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. లంచ్‌కి ముందు 10 మినిట్స్ అంటే ఏ టైంకి వేసుకోవాలి? ఏదో పనిలో ఉన్నప్పుడు మణి గబుక్కున గుర్తొస్తుంది. అమ్మో! బాబా చెప్పారు కదా! టైమెంతో చూడలేదు అంటూ ఆ యూపన్ జూన్స్ అనే ఆ బిల్డింగ్‌లో పైకి వెళ్ళేది. పైకి మొదటి అంతస్తు మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి టైం చూసేది. టైం చూస్తే ఇంకా 5 నిమిషాలుంది అమ్మ పర్వాలేదు. సరే మళ్ళీ కిందకెళ్ళి తన పని చేసుకుంటుందా? లేదా 5 నిమిషాలు అలా వేస్ట్ చేస్తుందా? ఇలా జరిగేది మనకి. అంటే బాబా చెప్పినటువంటి ఆ సూచనలు పాటించడం చాలా కష్టమైపోయింది. నిజానికి ఆమెకు ఉన్నటువంటి తలనొప్పికి మరింత తోడైంది తలనొప్పి. అంటే తలనొప్పి మరింత ఎక్కువైపోయింది. మరింతగా కుంగిపోయింది ఆవిడ. విశ్రాంతి కావాలి నిజమే. కానీ బాబా డిక్షనరీలో విశ్రాంతి అనే పదానికి తావులేదు. నిజానికి ఆమె నిరాశతో కృంగిపోయింది. ఎందుకు మొట్టమొదటి నుంచి మనం చదువుకుంటూ ఉన్నాం. ఆవిడ ఏమిటి నాకే ఎందుకు తగల్లేదు? ఓహో! నాకు తగలకపోవడానికి ఒక పెద్ద కారణం ఉంది. తగిలిన అంటే గాయాలు పడినటువంటి వారికి నేను సహాయం చేయగలిగాను. ఇలా ఆవిడ అటు ఇటు ఊగుతూ మొత్తానికి నిరాశలోనే ఉండిపోతోంది. ఆమెకున్నటువంటి ఈ పెద్ద సమస్యను తొలగించడానికి బాబా వాడినటువంటి ఈ చిట్కా వైద్యం ఏమిటి అంటే చిన్న చిన్న సమస్యలను సృష్టించడం. అంటే ఆవిడకున్నటువంటి పెద్ద సమస్యను
తగ్గించడం కోసం ఈ చిన్న చిన్న సమస్యలు అంటే సమయానికి ఈ టైంకి టాబ్లెట్ వేసుకోవాలి, ఈ టైంకి టానిక్ తాగాలి, ఈ టైంకి నువ్వు తినాలి, ఈ టైంకి ఇలా ఉండాలి, ఇలా బాబా చెప్పేటప్పటికి ఆమె ఇది నిజంగా ఈ పెద్ద చిన్న చిన్న సమస్యలైనప్పటికీ కూడా ఆమెకు తలనొప్పి ఎక్కువైంది. ఏనుగు ఏనుగును పక్కన పెట్టేసి దోమల సంగతి చూసినట్లుగా అయ్యింది. అంటే ఏనుగు లాంటి పెద్ద సమస్యను పక్కన పెట్టి దోమల లాంటి చిన్న చిన్న సమస్యలను ముందుకు పెట్టడం లాగా అనిపించింది ఆవిడికి. ఇలా ఆమె తన మందుల మీద దృష్టి పెట్టవలసి వచ్చింది. నిజానికి ఇదే బాబా పట్ల ధ్యానం. ఈ విషయం ఆమెకు తర్వాత గుర్తుకు వచ్చింది. ఇదే ధ్యానం, నిజమైన ధ్యానం. బాబాను సతతము స్మరించడం. మనసు ఆక్యుపై అయిపోవాలి, అంటే ఎంగేజ్ అయిపోవాలి ఎలాగోలాగా. వర్రీ ఉండాలి, అంటే బాబా ఇలా చేయమన్నారు, చేయగలనా లేదా, సమయానికి చేయగలనా లేదా, బాబా చెప్పినట్లుగా నేను నడుచుకుంటున్నానా లేదా, ఇలా నిరంతరము బాబా పట్ల ధ్యానం ఉండాలి. అంటే ఈ పెద్ద సమస్య అనేది, అంటే ఆవిడ నాకెందుకు దెబ్బలు తగలలేదు ఇలాగా బాధపడే సమయంలో ఈ సమస్యలను తోడుగా ఇచ్చినప్పుడు అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి. ఆ నిరాశ, నిస్పృహ ఇవన్నీ పక్కకు తొలగిపోయాయి. ఈ చిన్న సమస్యలు, అంటే బాబా చెప్పినట్లు వేసుకుంటున్నానా లేదా, ఎప్పుడు టైం చూసుకోవడము, బాబా చెప్పినట్లుగా వేసుకున్నానా లేదా, బాబాను పరుస్తున్నానా లేదా, ఇలా ఆమెకు అంటే విధేయత చూపిస్తున్నానా లేదా అంటూ ఆమె ప్రతి క్షణము ఆ ధ్యాసలోనే ఉండిపోయింది. అప్పుడు ఆవిడ గ్రహించగలిగింది ఏమిటి అంటే, ఇది నిజమైన ధ్యానం. అంటే పెద్ద పెద్ద సమస్య, అంటే నాకున్నటువంటి ఆ సమస్యను పక్కన పెట్టి చిన్న సమస్యలనిచ్చి బాబా పట్ల ధ్యానంతో, బాబా పట్ల ధ్యాస పెట్టి ఆ మందులు వేసుకోవడం అనేది మిగిలిన లేకపోతే బాబా దగ్గర ఉంటూ ఆమె ఆరోగ్యాన్ని బాబా చూసుకోవచ్చు. కానీ ఇది ఒక చిన్న సాకు. కాబట్టి ఎలాగా బాబా హ్యాండిల్ చేస్తారు, ఒక్కొక్కళ్ళ పట్ల ఎలాంటి శ్రద్ధ వహిస్తారో మనకి ఈ చిన్న చిన్న విషయాల కారణంగా మనకు తెలుస్తాయి. అందువలన ఎప్పుడు చిన్న సమస్యలు, చిన్న విషయాలు ఉండాలి అని మణి చెప్తోంది. మాకు వేల కొలది మనసులో ఈ సమస్యలు ఉండేవి. ఇదే బాబా కోరుకునేది. అలా చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలను ముందుకు రానివ్వకుండా అడ్డుకుంటాయి. ఒక మూల కూర్చుని బాబాను ధ్యానించడం నిజమైన ధ్యానం కాదు. ఈ సమయంలో బాబా నన్ను ఇది చేయమన్నారు, ఇది బాబా కొరకు నేను చెయ్యాలి, ఇది ఈ టైంకి పూర్తి చెయ్యాలి, ఇదే నేను చెయ్యాల్సింది. ఇలా బాబా నన్ను చెయ్యమన్నారు, నేను ఇలా వ్యవహరించాలి అనేటటువంటి ఆ ధ్యాస అనేది నిజమైనటువంటి ధ్యానం అంటుంది మణి. ఆ రోజుల్లో ఈ మెర్టిల్ బీచ్ ప్రాంతంలో, ఇది మనము జూన్ జూలైలో అక్కడ ఉన్నారు బాబా. మిట్ట ఎండాకాలం కాబట్టి వేడి వేడి గాలులు వీచేవి. ఈ గాయపడిన వాళ్ళు, అంటే ఎలిజబెత్ ప్యాటర్సన్, నెహ్రూ, అలాగే మెహ్రా, బాబా వీళ్ళందరూ గదుల్లో మంచాల మీద పడుకుని ఉంటారు. ఆ వేడి గాలులకి విపరీతమైనటువంటి ఈ సెగలు వచ్చి వాళ్ళందరూ చాలా అవస్థపడుతున్నారు. వాళ్ళతో పాటు గాయాలు తగలన్నటువంటి మణి, అలాగే గోహెర్, ఇది వీళ్ళందరూ రాను వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకు కూడా ఈ గాలుల వల్ల, వేడి గాలుల వల్ల చాలా ఎండ దెబ్బలు తగులుతున్నాయి. ఎలిజబెత్ బాబా గదిలో ఏసీ అరేంజ్ చేసింది. యూపన్ న్యూన్స్ లో ఉండగా అందరూ ఏమనుకునేవారు, బాబా తమను గదిలోకి పిలిస్తే బాగుండు అనుకునేవారట. ఎందుకు అంటే కాసేపు బాబా అంటే బాబా పిలిచినప్పుడు వెళ్ళి అక్కడ చల్లగాలిలో కాసేపు హాయిగా ఉండి మళ్ళీ రావచ్చు అని అందరూ కోరుకునేవారట. ఆ సమయంలో బాబాకు ఎలిజబెత్ కు మధ్య ఈ వార్తలను చేరవేసేది మణి. అంటే ఎలిజబెత్ చెప్పినటువంటి విషయాలు బాబాకు చేరవేయడము, బాబా ఏ విధంగా సూచించారో ఆ సూచనలను ఎలిజబెత్ కి చెప్పడము, ఈ వార్తాహరురాలిగా మణి వ్యవహరించింది.
కాబట్టి ఎంతసేపు వీలైతే అంతసేపు బాబా గదిలో, అంటే ఏసీ పెట్టించారు కాబట్టి బాబా గదిలో చల్లగా హాయిగా ఉండి వీలైనంత సేపు అక్కడ ఉండి బయటికి వచ్చేది. జూన్ చివర రోజులు డ్యూక్ హాస్పిటల్‌కి వెళ్లారు వీళ్ళందరూ కూడా. ఈ హాస్పిటల్‌లో బాబా కాలి ప్లాస్టర్‌లు 2 సార్లు మార్చారు. మెహరాని పరీక్షించారు. బాబా చేతికి వేసిన ప్లాస్టర్ తీసేశారు. ఆ తర్వాత న్యూయార్క్ ప్రయాణం వీళ్ళందరూ. జూలై 14న బాబా, మెహ్రా, అలాగే మణి మొదలైన వాళ్ళందరితో న్యూయార్క్ ప్రయాణం చేయబోతున్నారు. ఆ ముందు ఒక్కసారి మెర్టిల్ బీచ్‌కి వెళ్ళి, చివరిసారిగా బాబా, అంటే బాబాకు చివరిసారి కాదు, మెహ్రా, మణి వీళ్ళకి బాబా ఇంటిని, అంటే పశ్చిమాన ఉండేటటువంటి బాబా గృహాన్ని వాళ్ళు చూడడం అది చివరిసారి. అక్కడికి వెళ్ళి ఆ విషయాలన్నీ కూడా సందర్శించారు. తర్వాత న్యూయార్క్ వెళ్లారు. యూపన్ జూన్స్ నుండి ఫ్లోరెన్స్ అనే ప్రాంతం వరకు కారులో ప్రయాణించారు. అక్కడ నుండి రైల్లో న్యూయార్క్ నగరానికి వెళ్లారు. ఈ న్యూయార్క్ నగరం శివార్లలో ఉన్నటువంటి కేటీ ఫెర్రిస్ అనే ఇంటికి వీళ్ళందరూ కూడా వచ్చారు. బాబా చెయ్యి ఇంకా పూర్తిగా నయమవ్వలేదు. కాలికి ఇంకా ప్లాస్టర్ వేయబడి ఉంది. అయినా బాబా జూలై 18, 19, 20 ఈ రోజుల్లో 500 మందికి దర్శనమిచ్చారు. ఎలా దర్శనమిచ్చారు? మంచం మీద కాలు జాపుకుని, అంటే తగిలినటువంటి గాయానికి, అంటే ప్లాస్టర్ వేసినటువంటి కాలుని జాపుకుని, ఈ చెయ్య కట్టు ఉంది కదా! ఆ చేతిని అడ్డంగా పెట్టుకుని అక్కడున్నటువంటి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా బాబా దర్శనమిచ్చారు. నిజానికి ఆ అపార్ట్‌మెంట్ అంతా కూడా బాబా ప్రేమతో నిండిపోయిందిట. నీలు ఈ దర్శన సమయాన్ని ఇండియాకు ఉత్తరం రాశారు. ఇండియాలో ఉన్నటువంటి సహచరులకు డాక్టర్ నీలు ఉత్తరం రాశాడు. ఏమని అంటే 18, 19, 20 జూలై తేదీల్లో బాబా దర్శనానికి విభిన్న తరగతులకు చెందినటువంటి ప్రజలు వచ్చారు. బాబాని దర్శించగానే అందరూ కూడా తలో రకంగా స్పందించారు. అంతే కదా! మనము మన యొక్క మానసిక స్థితిని బట్టి ఆ దర్శనాన్ని ఆస్వాదిస్తాం. కొంతమంది అక్కడికొచ్చినటువంటి వాళ్ళల్లో కొంతమంది బిగ్గరగా రోదించారట. చాలా మంది చిరునవ్వు నవ్వారు బాబాని చూసి. ఆ సమయంలో కూడా బాబా వెలిగిపోతూ కనిపించారు. అంటే డాక్టర్ నీలు బాబాని స్వయంగా చూసి ఆయన యొక్క దివ్య తేజస్సును వర్ణిస్తూ ఉత్తరం రాస్తున్నాడు. ఆయన మంచం మీద కట్టుతో ఉన్న చేతిని అడ్డంగా పెట్టుకుని గాయపడిన కాలుని జాపుకుని కూర్చున్నారు. కళ్ళల్లో వింత కాంతులు నాట్యం చేస్తున్నట్లు అనిపించింది. పురుషులు, స్త్రీలు, పిల్లలు చుట్టూ నిలబడి మౌనంగా వారి హృదయాలు అయ్యాయి. అంటే వాళ్ళు మౌనంగా నిలబడి ఉన్నారు. వాళ్ళ మానసిక స్థితిని బట్టి కొంతమంది బాధపడుతున్నారు. అంటే బాబాని చూసి బాధకు లోనయ్యారు. ఉద్వేగానికి లోనయ్యారు. కొంతమంది చిరునవ్వు నవ్వుతున్నారు. అలా వాళ్ళల్లో విభిన్నమైనటువంటి ఉద్వేగాలు బయటకొచ్చాయి. మొత్తం ఆ దృశ్యమంతా కూడా బాబా పట్ల ఆరాధన కనిపించింది. అది ఒక రకమైనటువంటి దైవీ స్పర్శ. బాబా ఇచ్చిన ఇంటర్వ్యూలు విజయవంతం అవడమే కాదు, ఒక రకంగా అవన్నీ కూడా ప్రత్యేకించదగినవి అంటూ నీలు ఇండియాకు ఉత్తరం రాశాడు. బాబా అంటారు, ఈ వండర్‌ఫుల్ సోల్స్‌ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని. అంటే వాళ్ళలో చాలా మందికి బాబా అంతకుముందు ఎవరో తెలీదు. మొట్టమొదటిసారి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంతకుముందు బాబాను చూసిన వాళ్ళు ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళందరూ కూడా బాబా పట్ల వాళ్ళ ప్రేమను వ్యక్తం చేశారు. కొన్ని రోజులు, అంటే న్యూయార్క్‌లో ఉన్న కొన్ని రోజులు మెహ్రాని, అలాగే బాబాని కూడా డాక్టర్లు పరీక్షించారు. తర్వాత బాబా వాళ్ళందరినీ కూడా న్యూయార్క్ నగరం చూసి రమ్మని పంపించారు.
అనేక ప్రదేశాలు, అక్కడ ఉండేటటువంటి పర్యాటక ప్రదేశాలు ఎన్నో చూసి వచ్చారు. కానీ నిజానికి వారిలో ఉత్సాహం లేదు. అంతకుముందు అంటే మెట్టిల్ బీచ్‌కి వెళ్ళే ముందు అంటే ఇండియా నుండి బయలుదేరి న్యూయార్క్ నగరం వచ్చి అక్కడ ఎలిజబెత్ ప్యాటర్సన్ వీళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటుంది. మనం చదువుకున్నాం. అప్పుడు వాళ్ళు ఆ న్యూయార్క్ నగరాన్ని చూస్తూ ఎంతో అద్భుతంగా వర్ణించింది మణి. కానీ ఇప్పుడు వాళ్ళ యొక్క మానసిక స్థితి అంతా మారిపోయింది. ఎప్పుడైతే ప్రమాదానికి వాళ్ళ కారు గురైందో అందరూ కూడా ఆ గాయాల పాలవ్వడము, అలాగే ఇంకా కోలుకోని పరిస్థితుల్లో ఉన్నారు. మెహ్రా మొదలైన వాళ్ళు. ఇప్పుడు పర్యాటక ప్రదేశాలు చూడ్డానికి నిజంగా వాళ్ళకి ఏమంత ఆసక్తి ఉండదు. కానీ బాబా చెప్పారు, సరే వెళ్లారు. కానీ వాళ్ళల్లో ఉత్సాహం లేకుండా పోయింది. జూలై 30న వారందరూ కూడా లండన్‌కి విమానం ఎక్కారు. బాబా ఆ రోజు నిద్రపోలేదు. అక్కడ సాయంత్రం అంటే లండన్‌లో దిగేటప్పటికి సాయంత్రం 6:30 అయింది. అక్కడ వీళ్ళందరినీ కూడా రిసీవ్ చేసుకునేందుకు మేరీ, డేలియా వచ్చారు. వీళ్ళందరినీ కూడా రూబెన్స్ అనే హోటల్‌కి తీసుకువెళ్లారు. ఆ సాయంత్రం ఒక కామెడీ షోని చూశారు. ఆ రోజుల్లో సినిమాలు ఉన్నాయి కానీ ఎక్కువగా డ్రామాలు ప్రదర్శించేటటువంటి పెద్ద పెద్ద ఆడిటోరియంలు ఉండేవి. అక్కడ నాటకాలు, అలాగే షేక్స్‌పియర్ నాటకాలు, ఇలా మొదలైన నాటకాలు, కొన్ని కొన్ని హాస్యభరితమైన నాటకాలు ప్రదర్శించేవారు. ఆ రోజు వాళ్ళకి స్వీట్ మ్యాడ్‌నెస్ అనేటటువంటి డ్రామా ప్రదర్శన జరుగుతోంది. బాబా వీళ్ళందరినీ అనుమతించారు. వాళ్ళు వెళ్లి చూసొచ్చారు. విపరీతమైనటువంటి శ్రమ, అలసట, కష్టాలతో కూడినటువంటి నవజీవనం వాళ్ళు కొన్ని నెలల ముందే పూర్తి చేసుకున్నారు. బాబాతో పాటు ఈ సహచరులందరూ కూడా. ముఖ్యంగా మెహ్రా, మణి, గోహెర్, మెహ్రు. వీళ్ళు ఈ నవజీవనం అప్పుడే బయటకు వచ్చారు. ఈలోగా అమెరికా పర్యటన, అక్కడ కారు ప్రమాదము, అలా వరసగా వీళ్ళకి ఎక్కడా ఖాళీ లేనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. వాళ్ళందరూ కూడా అమెరికాని అంతకుముందు చదివేవారు, వినేవారు అమెరికా గురించి. తర్వాత అమెరికా నుండి వచ్చినటువంటి స్త్రీల ద్వారా అనేక విషయాలు విని ఉన్నారు. ముందెన్నడూ చూడలేదు. కానీ అక్కడ జరిగినటువంటి కారు ప్రమాదం, భయంకరమైనటువంటి కారు ప్రమాదం వాళ్ళ ఉత్సాహాన్ని అణిచివేసింది. తర్వాత వారందరూ కూడా అంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటుంది అందరికీ, మనలాంటి వాళ్ళందరికీ కూడా. కానీ ఇక్కడ మణికి, అలాగే మెహ్రా వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు మెహ్రాజాద్ వెళ్ళిపోదామా అన్నట్లుగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంగ్లండ్‌లో కూడా బాబా కొన్ని ప్రదేశాలని తిరిగి చూసి రమ్మన్నారు. కొంత ఇంగ్లండ్‌లో వీళ్ళందరూ కూడా ఆ ప్రదేశాలను చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు అంటే వీళ్ళందరూ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళే. అక్కడ భౌగోళిక పరిస్థితులు, దాని చరిత్ర కూడా తెలిసిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. మెహ్రా వలె మణి కూడా ఇండియా అంటే చాలా ఇష్టం. కానీ మణికి ఇంగ్లండ్ పట్ల కూడా ప్రత్యేక అభిమానం ఉంది. అక్కడ కింగ్ జార్జ్, అలాగే క్వీన్ విక్టోరియా చెందిన ఫోటోలు చిన్నప్పటి నుండి ఆమె చూసింది. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఉండేవిట. మణి ఆ రాజరికపు హోదా పట్ల ఆసక్తి ఉండేది. మెహ్రా మొదలైనటువంటి స్త్రీలందరికీ కూడా ఇంగ్లండ్ గురించి బాగా తెలుసు. ఇంగ్లండ్‌లో వారిని డేలియా అనేక ప్రదేశాలకు తీసుకువెళ్ళింది. వాళ్ళందరూ అవన్నీ కూడా చూసి చాలా సంతోషించారు కూడా. వాళ్ళకి నచ్చే ప్రదేశాలన్నీ కూడా ఆమె తీసుకువెళ్ళింది. తర్వాత మణి క్వీన్‌ని చూడాలని అనుకుంది. అంటే అక్కడ రాజరికపు హోదాలో ఉన్నటువంటి క్వీన్ ఎలిజబెత్‌ని చూడాలని అనుకుంది. అలాగే బంకింగ్‌హామ్ ప్యాలెసు ఆహ్, చూడాలనుకుంది. కానీ దాని చుట్టూ పెద్ద గోడ ఉండడం వలన అది లోపల ప్యాలెస్ అది కనపడదు. గేట్ దగ్గర ఉండే గార్డుని వీళ్ళు చూశారు. మింటా వారిని కారులో తీసుకువెడుతూ దారి తప్పానేమోనని చెప్పి అనుమానంతో అక్కడ ఉండేటటువంటి పోలీస్‌ని
పిలిచింది. అతడు వచ్చి మణి పక్కనే నిలబడి వాళ్ళకి దారి చెప్పాడు. మణి చాలా ఆనందించింది. అలాగే షేక్స్పియర్ బర్త్ ప్లేస్ కూడా వాళ్ళు చూశారట. బాబా చాలా కష్టంగా లేవగలుగుతున్నారు. సాయం సమయంలో పర్యాటక ప్రదేశాలను చూసి వద్దామని బాబా వీళ్ళని బలవంతం చేసేవారు. నిజానికి డేలియా యాక్సిడెంట్‌కి ముందే వీళ్ళకి టికెట్లన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టింది. మెహ్రా, మణి వీళ్ళందరినీ డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక వాళ్ళు వెడదామని చెప్పేవారు. రాయల్ థియేటర్‌లో సౌత్ పెసిఫిక్ అనే షోని చూశారు. అలాగే ఐస్ స్కేటింగు ఇలాంటివన్నీ కూడా చూశారు. పగలంతా కూడా వాళ్ళు అంటే లండన్‌లో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి ప్రదేశాలు ఇవన్నీ. టవర్ ఆఫ్ లండను, ఫ్లీట్ స్ట్రీటు, థేమ్స్ నది చూశారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ చూశారు. ప్రకృతిని చూసి ఆనందించారు. అందమైనటువంటి చెట్లు, పిల్లల ఆటలు, కుక్కలను వాకింగ్‌కి తీసుకువెళ్ళేటటువంటి మనుషుల్ని, ఇలా అందరిని చూసి, అన్నిటిని చూసి ఎంజాయ్ చేశారు. రకరకాల రంగుల పూలున్నాయి. అలాగే అక్కడ నదులలో ఈదే హంసలున్నాయి. బోట్‌లల్లో వెళ్ళే ప్రజలు కనిపిచ్చారు. అలా వీళ్ళందరూ కూడా అక్కడ ఉండేటటువంటి న్యూయార్కు, తర్వాత లండన్‌లో కూడా అనేక పర్యాటక ప్రదేశాల్ని స్త్రీ మండలి వారు చూడడం జరిగింది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. లక్ష్మి గారు చాలా చక్కగా మాకు వివరించి చెప్పారు మీరు. అనేక జై బాబాలు. ఇప్పుడు మెహర్మాయ్ గారు బాబాకి హారతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. अवतार मेहर बाबा की जय। मेहरा मनोहरा मणिजा सहोदरा हारती गुणरा आदि गुरुडवो आदि गुरुडवो आदि गुरुडवो आदि गुरुडवो आदिशक्तिवि అవతారుడవు ఆదిశక్తివి అవతారుడవు మెహరా మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించెని ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఈ రుచి ఏ రుచి గణని సేవలో ఆ రుచి గణని మముని సేవలో ఆ రుచి గణని మముని సేవలో మెహరా మనోహరా మణిజ సహోదరా హారతి గుణరా ఆది గురు మండలిని కెటో అర్పణమైరో మండలిని కెటో అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని అటులే మమ్ము అర్పణ కాని మేరా మనోహర మణిజ సహోదర హారతి గుణరా ఆది గురు హారతి గుణరా ఆది గురు అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి. అందరికి జై బాబా. అందరికి జై బాబా. జై బాబా అండి. మెహర్మాయ్ గారు చక్కటి హారతితో ఈ రోజు సమావేశాన్ని ముగింపు చేశారు. మీకు అనేక ధన్యవాదాలు. అందరికి జై బాబా అండి. రేపు మళ్ళా నా సాయంత్రం 4 గంటలకి రఘుపతిరావు గారు వస్తారు. ఆయన పవర్ ప్రజెంటేషన్ చూద్దాం. జై బాబా అండి. రేపు వస్తారు కదండి లక్ష్మి గారు? రఘుపతిరావు గారు వస్తారా?
బహుశా ఊళ్ళో లేరని చెప్పారు విశ్వనాథం గారు. మ్మ్హ్మ్. అయితే ఒకవేళ ఆయన రాకపోతే మీరే బుక్ రీడింగ్ చేసేస్తారా? అంతేనండి, మామూలుగా అలాగే చేద్దాం. అలాగే జై బాబా. జై బాబా. జై బాబా జై అండి, బాబా. అందరికీ జై బాబా. జై బాబా అందరికీ అండి. జై బాబా, అందరికి జై బాబా. జై బాబా అండి అందరికి.